జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదలయ్యారు. బెయిల్పై సీదిరి అప్పలరాజు రిలీజ్ అయ్యారు. అంపోలు జైలు నుంచి విడుదలయ్యారాయన. సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు చేసింది సోంపేట కోర్టు. అక్రమ కేసులో గత నెల 22న అరెస్ట్ అయ్యారు సీదిరి అప్పలరాజు. జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదలయ్యారు. బెయిల్పై సీదిరి అప్పలరాజు రిలీజ్ అయ్యారు. అంపోలు జైలు నుంచి విడుదలయ్యారాయన. సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు చేసింది సోంపేట కోర్టు. అక్రమ కేసులో గత నెల 22న అరెస్ట్ అయ్యారు సీదిరి అప్పలరాజు. చెప్పండి వచ్చేస్తున్నారు, బయలుదేరిపోతున్నారు. ఒక్క నిమిషం మాట్లాడలేదు. క్యాడర్ అంతా వచ్చి అక్కడ ఉన్నారు. ఒక్క నిమిషం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆల్రెడీ విజువల్లో చూస్తున్నాం సీదిరి అప్పలరాజు కొంచెం నీరసంగా కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? 23 రోజులు జైలు జీవితం తర్వాత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇన్నాళ్ళు జైలు గోడల మధ్య ఉన్న మాజీ మంత్రి అప్పలరాజు ఇప్పుడు స్వేచ్ఛగా బయటకు వచ్చిన విజువల్స్ మనకి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో అప్పలరాజుకు న్యాయస్థానం ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి మాజీ మంత్రి అప్పలరాజు బయటకు వచ్చారు. మరికొద్దిసేపట్లో ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అప్పలరాజు మీడియా సమావేశంపై కార్యకర్తల్లోనూ దాంతోపాటు పార్టీ శ్రేణుల్లోనూ రాజకీయంగా కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి నెలకొంది. అయితే సునీల్ అందుబాటులో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. సునీల్, పనిచేస్తాయని చెప్పడానికి ఇది నిదర్శనం. చూసుకోవచ్చు, గత నెల రోజుల్లో ఏ రోజు కూడా ఎక్కడ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగానూ నాన్ కాన్స్టిట్యూషనల్ గాను మా ప్రవర్తనలో కానీ మా యాక్షన్స్ లో కానీ ఎక్కడ మీకు తేడా ఉండదు. ఈ కష్ట సమయంలో నిజంగా నేనైతే మాత్రం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేనైతే కృతజ్ఞత చెప్పదలుచుకున్నాను. నాకు అండగా నిలబడినటువంటి మా పార్టీ జిల్లా పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు, కృష్ణదాస్ గారు, అలాగనే సోదరుడు తిలక్ గారు, కిరణ్ గారు, చింతాడు రవి గారు, మేబీ ఈ కేసు వల్లనే తను కూడా జైల్లోకి రావాల్సి వచ్చింది. దురదృష్టకరం. ఎక్కువగా పనిచేస్తాయని చెప్పడానికి ఇది నిదర్శనం. చూసుకోవచ్చు, గత నెల రోజుల్లో ఏ రోజు కూడా ఎక్కడ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగాను నాన్ కాన్స్టిట్యూషనల్ గాను మా ప్రవర్తనలో కానీ మా యాక్షన్స్ లో కానీ ఎక్కడ మీకు తేడా ఉండదు. ఈ కష్ట సమయంలో నిజంగా నేనైతే మాత్రం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేనైతే కృతజ్ఞత చెప్పదలుచుకున్నాను. నాకు అండగా నిలబడినటువంటి మా పార్టీ జిల్లా పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు, కృష్ణదాస్ గారు, అలాగనే సోదరుడు తిలక్ గారు, కిరణ్ గారు, చింతాడు రవి గారు, మేబీ ఈ కేసు వల్లనే తను కూడా జైల్లోకి రావాల్సి వచ్చింది. దురదృష్టకరం. రైట్ సునీల్, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎప్పుడు మేము వ్యవహరించలేదు, కావాలనే కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా జరిగింది అన్నట్టుగా కూడా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెబుతున్నారు. కష్ట సమయంలో అండగా ఉన్న పార్టీ అధినేతకు, కార్యకర్తలకు, అభిమానులకు కూడా కొంచెం ఆయన భరోసా కల్పించారు. వాళ్ళందరూ దీనివల్లే నేను ధైర్యంగా ఉన్నట్టుగా కూడా చెప్పారు. మరి అపార్ట్ ఫ్రమ్ దట్ ఎలాంటి సమాచారం ఉంది మీ దగ్గర? జై అప్పలరాజు, జై జగన్, జై జగన్, అప్పలరాజు గారి నాయకత్వం, అప్పలరాజు గారు, జై అప్పలరాజు.
అయితే జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదలయ్యారు. బెయిల్పై సీదిరి అప్పలరాజు ప్రెజెంట్ రిలీజ్ అయిన విజువల్స్ అని ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, సీదిరి అప్పలరాజు ఒకటే చెప్తున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎప్పుడూ నేను వ్యవహరించలేదు, మా కుటుంబం వ్యవహరించలేదు అన్నట్టు ఆయన చెప్తున్నారు. కావాలనే తమపై కక్షగట్టారు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. మరి ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? కార్తీక్, ఇది కేవలం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అభిప్రాయం కాకుండా ఇది వైఎస్ఆర్సీపీ శ్రేణిలో కూడా, జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణిలో కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే దాంతో పాటు ప్రధానంగా ఇది పోలీసులు కూడా అక్రమంగా అప్పలరాజును ఇరికించేందుకే ఈ అక్రమ కేసు నమోదు చేశారని కూడా అప్పలరాజు తరపున న్యాయవాదులతో పాటు అప్పలరాజు కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసులు ప్రధానంగా పోలీసులు తీరును కూడా తప్పుపడుతున్న పరిస్థితి. అయితే రాజ్యాంగానికి ఏదైతే ఒక కేవలం యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదం కేసుని హత్య కేసుగా మార్చి దాంతో పాటు అక్కడ ఏదైతే ఆ ప్రమాదానికి గానీ ఆ సిచ్యువేషన్ గానీ సంబంధం లేని అప్పలరాజును కూడా తీసుకొచ్చి ఆ కేసులో చెప్పడానికి ఇది నిదర్శనం. చూసుకోవచ్చు, గత నెల రోజుల్లో ఏ రోజు కూడా ఎక్కడ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగానో నాన్ కాన్స్టిట్యూషనల్ గానో మా ప్రవర్తనలో కానీ మా యాక్షన్స్లో కానీ ఎక్కడ మీకు తేడా ఉండదు. ఈ కష్ట సమయంలో నిజంగా నేనైతే మాత్రం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేనైతే కృతజ్ఞత చెప్పదలుచుకున్నాను. నాకు అండగా నిలబడినటువంటి మా పార్టీ జిల్లా పెద్దలు చర్మన్ ప్రసాదరావు గారు, కృష్ణదాస్ గారు, అలాగనే సోదరుడు తిలక్ గారు, కిరణ్ గారు, చింతాడు రవి గారు, మేబీ ఈ కేసు వల్లనే తను కూడా జైల్లోకి రావాల్సి వచ్చింది, దురదృష్టకరం.